చాలామంది అడుగుతున్నారండి భుజాలు జారకుండా ఏదైనా చిన్న టిప్ చెప్పమని. చూడండి, ఇది నెక్ వైపుకు ఓకేనా. ఇది నెక్. నేను షోల్డర్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేశాను. మళ్ళీ రెండవ స్టిచ్ ఇలాగ స్ట్రేట్గా వచ్చి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చాను. చూసారు ఎంత గ్యాప్ ఉందో. ఫస్ట్ కుట్టికి రెండో కుట్టికి రెండో సైడ్ చూడండి, ఇలా స్ట్రేట్గా ఒక కుట్టు వేశాను. తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఇలా స్లోప్ ఇచ్చాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి నెక్ దగ్గర ఉబ్బెత్తుగా రాదనమాట. పైకి ఎత్తినట్టు రాదు, భుజాలు జారవు, చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది. అయితే ఇలాగ స్లోప్ ఇవ్వడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకు నేను కటింగ్ వీడియో చెప్తా ఉంటాను, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఒక 2 గీతలు ఎక్కువ డీప్ తీసుకోవాలని. ఆ 2 గీతలు అనేది ఇలా స్లోప్ ఇవ్వడం వల్ల ఇక్కడ కవర్ అయిపోతుంది. అప్పుడు మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఆది బ్లౌజ్లో ఎలాగైతే నెక్ రౌండ్ ఉందో అలా వచ్చేస్తుందండి. అంతకంటే ముందు కట్ చేసే ముందు ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చి మ్యాచ్ అయిందా లేదా అని. మనం ఊహాగానాలతో మాత్రం కట్ చేస్తే ఫిట్టింగ్ రాదు, అదేవిధంగా భుజాలు కూడా జారిపోతాయి.